ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ పేరు ఇమేజ్ ఓ ఫీవర్ లా పాకుతోంది. పవన్ ఇమేజ్ అతని స్టార్డమ్ ఆకాశాన్ని అంటుతున్న రోజులివి. అత్తారింటికి దారేది సినిమా సంచలన విజయం నమోదు చేశాక, ఇండస్ట్రీ రికార్డులు దుమ్ము దులిపాక అతని సినిమాతో పోటీ పడటం అంటే కొండను ఢీకొట్టడమే అన్న నిర్ణయానికి వచ్చేశారు మన ప్రొడ్యూసర్లు. అందుకే పవన్ సినిమాకి ముందు వెనక తమ సినిమాని విడుదల చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ జరగబోతుంది. పవన్ కి 2 సినిమాలు పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఎన్టీఆర్, శంకర్ల సినిమాలు ఈసారి పవన్ తో ఢీకొట్టబోతున్నాయి. ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం టెంపర్. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలని కొబ్బరికాయ కొట్టే ముందే డిసైడ్ అయ్యారు. ఈ సినిమా సంక్రాంతికి రావట్లేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నా చిత్ర బృందం మాత్రం సంక్రాంతి బరిలోనే మేము ఉన్నామని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. వరుస ఫ్లాపులతో ఎన్టీఆర్ ఇమేజ్ డేంజర్ జోన్ లో ఉంది. రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు అటు బాక్సాఫీస్ ని ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సైతం మెప్పించలేకపోయాయి. దానికి తోడు పూరి జగన్నాథ్ ని ఎవ్వరూ గుడ్డిగా నమ్మే పరిస్థితుల్లో లేరు. పూరి సినిమా అనగానే ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో అనే కన్ఫ్యూజన్ ఎలాగూ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్ర వాళ్ళ కూడా ఫ్యాన్స్ ని కలవరపెట్టింది. అయితే ఎన్టీఆర్, పూరి ఇద్దరికి సంచలనాలు సృష్టించే సత్తా ఉంది. ఆ ధైర్యంతోనే ఇద్దరూ కలిసికట్టుగా కసిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారంట. సినిమాపై పూర్తి నమ్మకం కుదిరాకే సంక్రాంతికి బరిలో దింపాలని చిత్ర బృందం ఓ నిర్ణయానికి కూడా వచ్చిందంట. శంకర్, విక్రమ్ల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ఐ కూడా ఈ సంక్రాంతి బరిలోనే నిలిచింది. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. దేశమంతా శంకర్ ఎలాంటి అద్భుతం సృష్టిస్తాడా అనే ఆసక్తి నెలకొంది. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతికి గట్టి పోటీ ఇస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ సినిమా అంటే తెలుగునాట కూడా విపరీతమైన క్రేజ్. ప్రచార చిత్రాలు, అందులోనూ విక్రమ్ గెటప్స్ ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి పవన్ సినిమాకి పోటీ ఇచ్చే సత్తా శంకర్ సినిమాకి ఉందనేది అందరూ ఒప్పుకొని తీరుతారు. అయితే పవన్ మానియానా, శంకర్ సంచలనమా అనేది నిర్ణయించేది మన ప్రేక్షకులు మాత్రమే. ఓ మై గాడ్ ఆల్రెడీ బాలీవుడ్ లో హిట్ అయింది. తెలుగు వాతావరణానికి తగ్గట్టుగా తీస్తే, అందులోనూ పవన్ తన ఇమేజ్ ని సరిగ్గా క్యారీ చేస్తే గోపాల గోపాల తప్పకుండా సంచలనం సృష్టించడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అత్తారింటికి దారేది తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆ క్రేజ్ గోపాల గోపాలకు ప్లస్ అవుతుంది. శంకర్ సినిమా ఏ మాత్రం తేడాగా ఉన్నా ఈ సంక్రాంతి విజేత పవనే కావచ్చు. అయితే మధ్యలో ఎన్టీఆర్ ని మర్చిపోకూడదు. ఎన్టీఆర్ అసలే కసిమిదున్నాడు. హిట్ కొట్టి తన ప్రతాపం చూపించినా చూపించొచ్చు. మొత్తానికి ఈ సంక్రాంతికి ముక్కోణ పోటీ ఖాయం. అయితే అవకాశాలు పవన్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. మరి పవన్ ని అడ్డుకునేదెవరో, బాక్సాఫీస్ విజేత ఎవరో కాలమే చెప్పాలి.